హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నీలూస్ లిటిల్ వరల్డ్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసరికి స్ట్రెచ్ మార్క్స్ ఎలా రిమూవ్ చేయాలి అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎందుకు వస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుంటే అవి ప్రెగ్నెన్సీ టైంలో వస్తాయి, వెయిట్ గెయిన్ అవుతున్నాం కాబట్టి. అంతేకాకుండా వెయిట్ గెయిన్ అయినప్పుడు, వెయిట్ లాస్ అయినప్పుడు కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి అంత ఈజీగా పోవండి, కొంచెం టైం పడుతుంది. చాలా ఓపికగా నేను చెప్పే రెమెడీ అయితే ట్రై చేయండి. ఈ రెమెడీని నేను పర్సనల్గా 2 months నుంచి ట్రై చేస్తున్నా కాబట్టి నాకైతే రిజల్ట్ తెలిసింది అని నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ప్రెగ్నెన్సీ టైంలో స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువైపోయాయి. సో ఏం చేయాలి అని ఆలోచిస్తే నేనైతే కొన్ని క్రీమ్స్ అయితే చూశాను. కాకపోతే అవి మార్కెట్లో చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. సో ఎందుకప్పా న్యాచురల్గా వెళ్దామని చెప్పేసి ఏవైనా రెమెడీస్ ఉన్నాయా అని అయితే యూట్యూబ్లో సెర్చ్ చేశాను. యూట్యూబ్లో సెర్చ్ చేసిన రెమెడీ ఏదైతే ఉందో నా ఫ్రెండ్ కూడా అది ట్రై చేసిందన్నమాట. సో తనకైతే చాలా బాగా యూజ్ అయింది అని నాకు తనైతే చెప్పింది. సో నేను కూడాను దాన్ని 2 monthsగా కంటిన్యూస్గా ట్రై చేస్తూనే ఉన్నాను. మధ్యలో ఒక 2 days 3 days మిస్ చేసి ఉంటాను అంతే. ఇంకా ఎవ్రీ డే నేనైతే కంపల్సరీగా దాన్ని అయితే నేను యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పటికీ ఒక 80% వరకు అయితే పూర్తిగా అయితే వెళ్తాయని నేను చెప్పవండి. లైట్గా స్కిన్తో పాటు మార్క్స్ అనేవి కలిసిపోతాయి అన్నమాట. అంత ఎక్కువగా హెవీగా అయితే కనపడదు మనకు. సో మనం ఈ రెమెడీ అయితే ట్రై చేయాలన్నమాట. ఇంకా కోకోనట్ ఆయిల్ అయితే 2 spoons తీసుకోండి. కోకోనట్ ఆయిల్ ఏదైనా పర్వాలేదండి. నేనైతే బయట షాప్లో దొరుకుతుంది కదా, అదే తీసుకున్నాను. 2 spoons కోకోనట్ ఆయిల్, ఇంకా దాంతోపాటు 2 spoons షుగర్ తీసుకోండి. అందులోకే ఒక హాఫ్ లెమన్, ఒక సగం నిమ్మకాయ రసం అందులోకే పిండుకోండి. 3 బాగా కలపండి. 3ని బాగా కలిపి ఒక ఆఫ్టర్నూన్ అలాగా మీరు ఇంకేమి స్నానానికి వెళ్లే ముందు, నైట్ అంతా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నైట్ అంతా ఇరిటేటింగ్గా ఉంటుంది కాబట్టి నేను దాన్ని నైట్లో యూస్ చేయను. స్నానానికి 2 hours ముందుగా అయితే నేను దాన్ని యూస్ చేస్తాను. ఈ 3ని మిక్స్ చేసి దాన్ని ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో దాని మీద అలా స్లోగా అయితే మసాజ్ చేస్తున్నట్టయితే నాకైతే రిజల్ట్ లైట్గా 1.5 month కంటిన్యూస్గా చేస్తే అప్పుడు నాకు లైట్గా రిజల్ట్ అయితే తెలిసింది. సో ఇప్పుడు చేసేసాము రిజల్ట్ వచ్చేస్తుంది అనేలా కాకుండా ట్రై చేయండి. దీన్ని రోజు అయితే కంపల్సరీగా చేయండి. తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోండి. ఇంకా స్నానం చేస్తాం కదా, అప్పుడు వాష్ చేసేసుకోండి అంతే. ఇలా కంటిన్యూస్గా చేసినట్టయితే స్ట్రెచ్ మార్క్స్ అనేవి స్లోగా తగ్గిపోతాయి అన్నమాట. అంతేకాదండి, ఇంకా దీంతో పాటు హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్. వాటర్ అనేది మనం చాలా ఎక్కువగా తీసుకోవాలన్నమాట. డైలీ కంపల్సరీగా 3 to 4 liters కంపల్సరీగా అయితే తీసుకోవాలి. నేనైతే 1 liter బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్లో కంపల్సరీగా ఒక్క రోజులో 4 bottles అయితే కంప్లీట్గా తాగేసాను అన్నమాట. సో హైడ్రేషన్ ఈజ్ ఫస్ట్ వన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డయట్, హెల్దీ డయట్ అనేది తీసుకోండి. ఏది పడితే అది తినకుండా ఇంట్లోనే కుక్ చేసిన హెల్దీ డయట్ అయితే తీసుకోండి. అది కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఇంతేనండి, నేను ట్రై చేసిన రెమెడీ అయితే ఇదే. నాకైతే ఇది చాలా బాగా వర్క్ అయింది. సో నేనైతే ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రెమెడీ అయితే ట్రై చేసి చూడండి. ఇది గనక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి.